అధ్యాయము 14వ అధ్యాయము మొదటి వచనము నుంచి 10వ వచనం వరకు నేనే చదువుతాను. దయచేసి శ్రద్ధగా మీరు వినండి. చదువుకున్న వారు చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు వాడై మిక్కిలి బాధ నొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు. తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. పాప సహితంలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు! అలాగని ఎవడునూ పుట్టనేరడు. నరులు ఆయుష్కాలము పరిమితి కలది. వారి నెలలు సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. కూలివారి వలె తమకు నియమబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నొందునట్లు వారి వైపు చూడక ఉండుము. వృక్షము నరకబడినలా అది తిరిగి చిగుర్చుననియు దాని లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత చిగుర్చును. లేత ముక్క వలదే కొమ్మలు వేయును. అయితే నరులు మరణమై కదలక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తరువాత వారు ఏమైపోవుదురు. దేవుడి మాటలు వింటూ ఆస్వాదించేలాగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమలైన తండ్రి, స్తోత్రాలు నాయన. సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహాగణుడా, ఆది సంబోధుడా, స్తోత్రాలు. మీ ఘనమైన నామానికి, పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. అయ్యా, నీ దాసుడు దీనుడు, అల్పుడు, అయోగ్యుడు నాయన. నీ దాసుడు వట్టివాడు, బహుబలహీనుడు తండ్రి. ఆయనను మీ కృపకు పాత్రలు కావాలని ఆశపడుతున్నాం తండ్రి. మీరే బలమునిచ్చేవారు, మీరే జ్ఞానమునిచ్చేవారు, మీరే తెలివినిచ్చేవారు, మీరే బుద్ధినిచ్చేవారు. మా పరిశుద్ధతకు ఆధారం మీరు, మా నీతికి ఆధారం మీరు తండ్రి. గనుక మీ దగ్గర వేడుకొనుచున్నాము, కనికరము చూపించండి నాయన. మీ ప్రజలతో మీరే మాట్లాడండి. దాసుడు వట్టివాడు, దీనుడు, అల్పుడు, అల్పజ్ఞుడు, నిష్ప్రయోజకుడు, ఎందుకు పనికిరాని వాడు, అజ్ఞాని, మూఢుడు నాయన. నీ దాసునుట మీ మాటలోంచి సమకాలీన సమాజంతోనూ సభకూట సభ్యులతో మీరు మాట్లాడి మా బ్రతుకులు ధన్యపరచమని అతి పరిశుద్ధమైన యేసయ్య నామమున జ్ఞాపన చేయించి పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, కాస్త మీరు శ్రద్ధ కలిగి విన్నట్లయితే ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం ఈ దినమున ధ్యానించుకుంటున్నాం. చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎన్నో మారులు ఎన్నో కోణముల నుండి మనం ధ్యానించుకున్నాం. అయితే మరొకసారి అది జ్ఞాపకం చేసుకోవాలి, ఇంకా క్లుప్తంగా ధ్యానించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినారు. ప్రభునందు ప్రియులారా, ఈ భూమి మీద స్త్రీ గర్భము ధరించెను, ప్రసవ వేదన పడును. 9 మాసములు తన గర్భములో ఒక శిశువును కాపాడుకొనును. మోసి 9 మాసాలు నిండిన తరువాత ఒక స్త్రీ ఒక పురుషుడిని కానీ, ఒక స్త్రీని కానీ, ఒక పసి పిల్లోడిని కానీ, పసి బాలికను కానీ ఈ లోకానికి పరిచయం చేస్తుంది. ఇది దేవుని యొక్క నిర్మాణము, దేవుని యొక్క క్రమం. ప్రసవవేదన పడి స్త్రీ పిల్లల్ని కనాలని దేవుడు ఆనాడు స్త్రీకి శాపముగా దేవుడు చెప్పినాడు. ప్రభునందు ప్రియులారా, పురుషుడైతే గనక ఈ నేలను సేద్యపరిచి కష్టపడి తన చెమటను ఊర్చి తను పోషించబడుతూ తన కుటుంబాన్ని పోషించాలని దేవుడు ఆనాడు శాపముగా మనుషుడికి ఇచ్చినాడు. ప్రభునందు ప్రియులారా, మరి అంతకుముందు ఆ ప్రక్రియ లేదా, ఆ ప్రసవ వేదన లేదా అంటే ఉండేది కాదు. సులువుగా దేవుడు ఏదో ఒక మార్గాన్ని ఏర్పాటు చేసేవాడు. ఇది శాపముతో కూడుకున్నది గనక పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, మనుగడ యాత్ర
భయంకరంగా ఉంటుంది. స్త్రీకైనా పురుషుడికైనా ఈ లోకంలో ఈ బ్రతుకు అనేది చాలా భయంకరంగా, ఇబ్బందికరంగా, సమస్యపూరితంగా ఉంది. పురుషుడైనా స్త్రీ అయినా సరే, ఇందులో ఎవరు కూడా ఎక్సెప్షన్ కాదు. స్త్రీలు తీసేయండి, పురుషుడిని తీసేయండి, పురుషుడి కష్టమే ఎక్కువ ఉంది, స్త్రీ కష్టం తక్కువ ఉంది అనడానికి వీలు లేదు. ఇద్దరికీ దేవుడు వారి అనుభవాలు బట్టి, శక్తిని కొలది, వారి నిర్మాణం బట్టి దేవుడు అలాగే ఏర్పాటు చేశాడు. అది వారికి శాపముగా వచ్చింది, పురుషుడికైనా స్త్రీకైనా సరే. ప్రభునందు ప్రియులారా, అయితే స్త్రీ ఇలాగా కనడం వలన తను ఇబ్బంది పడుతుంది. ఎన్నో మారులు చెప్పాను, ఒక తల్లి ఒక బిడ్డని కనాలంటే మానవుడు భరించలేని భారము 50 డెసిబెల్స్ అనేటువంటి పెయిన్ భరిస్తుంది. అంటే ఒక 20 ఎముకలు ఒక్కసారి విరివడం అన్నమాట. మన దేహంలో ఉండే ఎముకలు ఎన్ని ఉంటాయి? 206. కానీ పుట్టినప్పుడు ఎక్కువగా ఉంటాయి, 300 పైచిలుకు ఉంటాయి. చిన్న పసికందుకు ఉండేటప్పుడు 300 పైచిలుకు ఉంటాయి. అయితే కాలక్రమేణా 206 అవి కుదించబడతాయి, అంటే కలిసిపోతాయి, జాయింట్ చేయబడతాయి అన్నమాట. ఒక పీసుగా ఉన్న ముక్కలు తర్వాత జాయింట్ చేయబడి దృఢత్వంగా మారుతాయి. అందుకే మనం పెరుగుతున్న కొలది మన యొక్క స్ట్రెచబిలిటీ మన దేహంలో ఉంటుంది. ఏంటి, పుట్టినప్పుడు మనం ఒక రోబోని తయారు చేసాము అనుకోండి, ఉదాహరణ, మనం ఎంత తయారు చేస్తే అంతే ఉండిపోతుంది, అంతకంటే పైకి వెళ్ళిపోదు కదా. నువ్వు ఎంత తయారు చేస్తే ఎంతే ఉంటుంది, ఎంత తయారు చేస్తే ఎంతే ఉంటుంది. ఒక బొమ్మ కావచ్చు, ఏదైనా మనం మనిషి తయారు చేసే ప్రక్రియలో దానికి ఎదుగుదల ఉండదు. దేవుని చేసే ప్రక్రియలో ఎదుగుదల ఉంటుంది. దేవుడు అంత అనుభవపూర్వకంగా చక్కగా మానవాతీత శక్తి దేవునికి ఉందని అద్భుతంగా ఆ రీతిగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. మానవుడు ఎన్నో సృష్టించగలుగుతున్నాడు, ఎన్నో తయారు చేయగలుగుతున్నాడు. భూమి మీదకి ప్రపంచంలో మానవ జాతికి అప్పుడు పరిచయం లేని ఎన్నో అనుభవాలు మానవుడు తయారు చేసుకున్నాడు. ఆధునికత, టెక్నాలజీ ఇట్లాంటివి ఏవి కూడా అప్పుడు లేవు కదా. ఫ్యాన్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ వస్తువైనా కావచ్చు, టీవీలు కావచ్చు, ఇవన్నీ మానవుడు సృష్టించుకున్నవి, తయారు చేసుకున్నవి. ఎన్ని తయారు చేసినా సరే ఈ దేవుని తయారీకి, దేవుని నిర్మాణానికి మానవునికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మానవుడు ఎప్పటికీ చేయలేని కార్యక్రమాలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. మానవుని ఎప్పుడు కూడా సాధ్యపడదు, మానవుడికి ఎంత గింజుకున్నా సాధ్యపడదు, దేవునికి సాధ్యమది. మనలో ఆ స్ట్రెచబిలిటీ, ఆ ఎముకలు కలయిక అన్నీ కూడా దేవుడు ముందుగా నిర్మించి అలా కలుగు చేశాడు. ప్రభునందు ప్రియులారా, అయితే ఈ మానవునికి పుట్టినటువంటి మానవుడు, అదేంటి మానవుడు పుట్టకపోతే ఇంకేం పుడతారు అని అడ్డగోల వాదన కొంతమంది చేస్తారు. మానవునికి పుట్టిన మానవులు అంటే దేవునికి పుట్టిన వారు దేవుళ్ళు అవుతారని అర్థమా? దైవ కుమారులు దేవుని బిడ్డలు అవుతారు. దానికి ఎన్నో కారణాలు చూపగలము. దైవ లేఖనము బహు స్పష్టంగా దాని గురించి మాట్లాడుతుంది. దేవుని మానవ పుత్రులే, మానవ కుమారులు, కుమార్తెలే దైవ కుమారులుగా మలచబడతారు కానీ ఒక సందర్భంలో. అంటే దేవుడు చేత కలుగు చేయబడిన మానవ జాతి ఒకానొక సందర్భంలో దేవుని వ్యతిరేకమైన పొరపాటు చేయడం వల్ల దేవుని కుమారులుగా పిలవలేక మానవ కుమారులుగా పిలువబడ్డారు, దుష్టుని కుమారులుగా మార్చబడినారు. అయితే మరలా వారిని దైవ కుమారులు, కుమార్తెలుగా దేవుడు మార్చుతున్నారు. ఆ ప్రక్రియే 2000 ఏండ్ల క్రిందట జరిగింది. 2000 ఏండ్ల క్రిందట జరిగింది. ప్రభునందు ప్రియులారా,
దైవ లేఖనము మనం ధ్యానించేటప్పుడు బహుశ్రద్ధ వహించాలి. అక్కడ ఏమంటున్నాడంటే, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. స్త్రీ కనిన నరుడు అంటే మనమందరము స్త్రీ గర్భమును పుట్టిన వారమే, స్త్రీ గర్భము ద్వారానే వచ్చిన వారము. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. వారి యొక్క బ్రతుకు మిక్కిలి వయస్సు అనేది చాలా తక్కువ. ఏమన్నాడు? కొద్ది దినములు వాడై, అంటే ఆయుష్కాలము కొద్ది. అయితే కొద్ది దినముల వాడైనప్పటికి కూడా సంతోషం అనేది లేదు, మిక్కిలి బాధ నొందును. సంతోషము, శాంతి, సమాధానము, నెమ్మది, సుఖము ఇవి లేకుండా పోయినాయి. ఏమొచ్చినాయి? బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు, సమస్యలు, కలహములు, మత్సరములు, అసూయలు, గొడవలు, క్రోధములు, మత్సరములు ఇవి వచ్చినాయి. ప్రభునందు ప్రియులారా, సంతోషము రావలసిన మనుషునికి బాధలు వచ్చినాయి. ఉన్నదే తక్కువ ఆయుష్కాలము. ఆ తక్కువ ఆయుష్కాలములో మానవునికి ఇటువంటి బాధ కలుగుతూ ఉంది. ఇది రావడానికి కారణం ఏంటంటే, ఆదాము అంటే ఈ మానవ జాతికి ఆదిపితరుడు అయినటువంటి ఆదాము చేసిన పొరపాట్ల వల్ల మానవుడికి పరిస్థితి వచ్చింది. ఆయుష్కాలం తక్కువ ఉన్న ఆయుష్కాలంలో సంతోషం ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, సుఖం ఉండదు. ఎప్పుడు ఏదో ఒక వేదన, శోధన, బాధ, కన్నీటి గాథలు ఇవే వినబడుతూ ఉన్నాయి. ఎందుకంటే లేఖనం అదే మాట చెబుతుంది, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. నీడ ఈ ఎండ తగిలినంతసేపు నీడ మన దగ్గర ఉంటుంది, అంటే వెలుగు తగిలినంతసేపు. కాస్త నీడలోకి మనం వెళ్ళిపోతే ఆ నీడ మాయమైపోతుంది. అంటే ఇప్పుడే ఉందే, నా వెనువెంట ఉందే, ఏంటి ఇలాగ అయిపోయింది? ఒకసారి అలాగ అయిపోయింది మన బ్రతుకు, మానవ జాతి బ్రతుకు. పువ్వు వికసించినప్పుడు ఆనందం, సంతోషం. పువ్వు ఏంటి, ఒక ఫ్లవర్ అనేది చక్కగా వికసించింది అనుకోండి, ఎంత ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. దాన్ని ముద్దాడ బుద్ధి వేస్తుంది, పెట్టుకో బుద్ధి వేస్తుంది, అలంకరించుకో బుద్ధి వేస్తుంది, దాన్ని చూసి సంతోషించే బుద్ధి వేస్తుంది, ఆనందపడతాం దాన్ని చూసి. కానీ అది ఒక 2 దినముల తర్వాత వాడిపోయి రాలిపోతుంది. అలాంటి మానవుని బ్రతుకు అయిపోయింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగనే ఆ మాట చెబుతున్నాడు. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు. ఇది అసలు సంగతి. ఇట్లాంటి మానవ జాతి మీదకి దేవుని కనుదృష్టి ఉంచినాడట. అది విషయం. అది అక్కడ చాలా ప్రాముఖ్యమైన సంగతి. మన చదవబడిన లేఖన భాగానికి మూల కీ పాయింట్ అక్కడ ఉంది. అట్టి వాని మీదకి నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు. దేవుని కనుదృష్టి ఈ అల్ప మానవ జాతి మీదకి ఉన్నదని మానవుడు గ్రహించలేకపోతున్నాడు. దేవుని మహోన్నతమైన కనుదృష్టి మానవ జాతి మీదకు ఉన్నది, మానవ సంతతి మీదకి ఉన్నది. ఇది మానవుడు గ్రహించలేకపోతున్నాడు. ఏంటి, మానవుని ప్రవర్తన, మానవుని ప్రవృత్తి, మానవుని తలంపులు, మానవుని ఆలోచనలు, మానవుని నడక, మానవుని పడక, మానవుని ప్రతి అణువణువు కూడా దేవుని కనుదృష్టిలో ఉన్నాయని మానవుడు గ్రహించలేకపోతున్నాడు. మరలా ఈ మానవుడికి ఏమైనా అతీతమైన శక్తి ఉన్నదా, సామర్థ్యం ఉన్నదా అనుకుంటే లేదు. పువ్వు వికసించినట్లు వికసించి వాడిపోతుంది మానవుని ఆయుష్కాలము. ఏంటి,
నీడ కడిగిపోయినట్లు, నీడ కనబడకు ఒక్కసారి మటుమాయమైపోయినట్లు మానవుని జీవితం మటుమాయమైపోతుంది. దేవుని కనుదృష్టి నా మీద ఉన్నది, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా పడకను చూస్తున్నాడు, దేవుడు నా తలంపులు చూస్తున్నాడు, దేవుడు నా నడకను చూస్తున్నాడు, దేవుడు నేను చేస్తున్న ప్రతి పనిని చూస్తున్నాడు అనేటువంటి స్పృహ మానవుని లేకుండా పోయింది. అందుకనే మానవ ఈ ప్రపంచములో తప్పిదం మీద తప్పిదం, మోసం మీద మోసం, కలహం మీద కలహం, మత్సరం మీద మత్సరం, ద్వేషం మీద ద్వేషం పెరిగిపోతూ ఉన్నది. ఒకడంటే ఒకడికి పడదు. ఈడు బాగుంటే చాలు, ఎదుటివాడు పోడైపోయినా పర్వాలేదు, నాశనం అయిపోయినా పర్వాలేదు. ఎదుటివాని కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు. ఎన్ని మాటలైనా అంతటి వారి కుటుంబాన్ని గురించి మాట్లాడతాం, మన కుటుంబం దగ్గర గురించి జాగ్రత్త పడతాం. ఇతర దేశాల మీద వ్యంగ్యంగా మాట్లాడతాం, మన దేశం వచ్చేసరికి జాగ్రత్త పడతాం. ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడతాం, మన రాష్ట్రం గురించి జాగ్రత్త పడతాం. రాష్ట్రం మీదకి రాష్ట్రం, రాజ్యం మీదకి రాజ్యం, దేశం మీదకి దేశం, మనిషి మీదకి మనిషి రేగిపోతున్నాడు, యుద్ధమును రేపుతున్నాడు, గొడవలు రేపుతున్నాడు, శాంతి సమాధానం లేకుండా పోతుంది. ఏంటి, ఒక గొడవ రేగడానికి ఎదుటి వాని మీద, ఎదుటి కుటుంబం మీద, ఎదుటి రాష్ట్రం మీద, ఎదుటి దేశం మీద, ఎదుటి ప్రాంతం మీద ఒక గొడవ రేగడానికి కారణం ఎవరో ఒకరు మూల వ్యక్తులు ఉంటారు. వాడికి తెలియదు దేవుని దృష్టి వాడి మీద ఉన్నదని. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, ఆ ప్రాంతం మాటలు ఇక్కడ, ఈ ప్రాంతం మాటలు అక్కడ, ఆ ప్రాంతమును గురించి ద్వేషం నింపుతూ, ఆ కుటుంబం గురించి ద్వేషం నింపుతూ, కలహమును నింపుతూ, మత్సరము నింపుతూ. ఆ మతం వేరండి, ఆ దేశం వేరండి. ఏంటి వేరండి? ఎవరు వేరండి? ఆ కులం వేరండి, ఆ ప్రాంత వాసులు వేరండి. ఏటి వేరండి? నువ్వు వేరండి, నేను వేరండి, మన మనస్సులు వేరండి. మనుషులు వేరు కాదు, ప్రాంతాలు వేరు కాదు. నువ్వు శాంతిని సమాధానాన్ని సమకూర్చుకున్నకు ఏదైనా పని చేస్తున్నావు, ఏదైనా బోధ చేస్తున్నావంటే నువ్వు దైవ కుమారుడుగా తీర్చబడతావు. దేవుని కుమారుడుగా, దేవుని బిడ్డడుగా, దేవుని భక్తుడుగా నువ్వు మలచబడినావని అర్థం. లేదా నువ్వు క్రోధముతో, కక్షతో, మోసపు మాటలతో బ్రతుకుతో గనక నువ్వు దైవ కుమారుడు కాదు. నువ్వు దేవుని భక్తుడు ఎంత మాత్రము కాజాలవు. నువ్వు ఏంటి, ఆ మతం నాది కాదంటే గొడవ పడతావా? ఆ కులం నీది కాకపోతే గొడవ పడతావా? న్యాయంగా ఆలోచన చెయ్యవా? న్యాయార్థంగా మాట్లాడవా? నీకంటే వానికంటే నీకు ఆయుష్కాలం ఏమి పెరిగిపోయింది? నువ్వు ఒకనాడు మట్టిలో కలిసిపోతావు, ఆయన ఒక మట్టిలో కలిసిపోతాడు. నువ్వు ఎవరి మీద కోప్పడుతున్నావో, ఎవరి మీద ద్వేషం పెంచుకుంటున్నావు, ఎవరి మీద కలహం పెంచుకుంటున్నావు, ఎవరి మీద లేనిపోయిన అన్యాయపు మాటలు మాట్లాడుతున్నావో ఆయన ఉండడు, ఆయన కుటుంబం ఉండదు, ఆ ప్రాంతం ఉండదు, ఆ దేశం ఉండదు, నువ్వు ఉండవు, నీ ప్రాంతం ఉండదు, నీ దేశం ఉండదు. అయినా సరే నీలో ఏం నిండిపోతుంది? దేవుడు చూస్తాడు. నేను భయం లేకుండా, భయము భక్తి లేకుండా నీ మనసును నింపించుకుంటున్నావు. ప్రభునందు పిల్లారా, కానీ ఇక్కడ దైవ లేఖన స్వరం ఏం మాట్లాడుతుందంటే, నీ కనుదృష్టి అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు. దేని కొరకు ఉంచి ఉన్నాడు దేవుడు అంటే, ఆ కింద మాటలో చెప్తున్నాడు, తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. అది సమస్య. తీర్పు నొందుటకై నేను ఎదుటికి రప్పించి ఉన్నావు. మనము బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు?
మనకి ఫ్రీడమ్ లేదని కాదు, ఇష్టానుసారమైన ఫ్రీడమ్ ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది మనకి. ప్రేమకు ఉండే లక్షణం ఏమిటంటే స్వేచ్ఛనిచ్చుట. స్వేచ్ఛనిస్తుంది ప్రేమ. దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు? నువ్వు ఇన్ని పనులు చేస్తున్నావు, నువ్వైనా నేనైనా సరే, లేనిపోయినవన్నీ పెట్టుకుంటున్నావు, దేవుని వ్యతిరేకమైన సంభాషణలన్నీ చేస్తున్నాం, బ్రతుకును కొనసాగిస్తున్నాం. ఎందుకు ఊరుకుంటున్నాడు ఆయన? ఆయన ప్రేమ. నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఇది మేలు, ఇది కీడు, ఇది చావు, ఇది జీవం అని దేవుడు నీ ఎదుటి పెట్టాడు, పెట్టి ఎంచుకోమన్నాడు. బలవంతంగా నిన్ను హక్కును చేర్చుకుని బలవంతంగా నిన్ను రక్షణ నడిపించడం కాదు దేవుని సంకల్పం. నీ ఎదుటి పెడతాడు, నువ్వు ఎంచుకో. నువ్వు మరమనిషి కాదు, రోబోటిక్ కాదు. నువ్వు నీకంతో నువ్వు స్వంత ఆలోచన చేసే సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చాడు. చూడండి 9వ వచనం, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట యవ్వనస్తుల గురించి దేవుడు మాట్లాడుతూ ఈ మాట చెబుతాడు. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకునుము. లేత వయసును నడిప్రాయమును గతించి పోవినవి గనుక నీ హృదయము నుండి వ్యాకులము తొలగించుకునుము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకునుము. అది దేవుడు కనుదృష్టి పెట్టాడు నీ మీద, నా మీద. అందుకే నీ యవ్వనేచ్ఛలు ఎలాగుంటాయో, నీ యవ్వన ప్రాయంలో నీ మనస్తత్వం ఎలాగుంటుందో, యవ్వన ఏచ్ఛల కొరకు నువ్వు ఏమి చేస్తావో దేవునికి తెలుసు, చూస్తున్నాడు ఆయన. నీ ఉడుకు రక్తం బట్టి నువ్వు ఎలా ప్రవర్తిస్తావో, ఎలా నడుస్తావో, ఎటువంటి ఆలోచన ధోరణితో ముందుకు పోతావో దేవునికి తెలుసు. ఈనాడు వృద్ధులమైపోయాము, పెళ్ళిళ్ళు అయిపోయాయి, మాకు పిల్లలు పుట్టారు, మేము యవ్వనస్తులం కాదు, మేము తప్పు చేయమని మీరు అనుకోవడానికి వీలు లేదు. ఒకనాడు మీరు కూడా ఎలా నడిచారో మీకు తెలుసు, మీకు తెలియపరిచే దేవునికి కూడా తెలుసు. యవ్వనస్తుల మీద చాలామంది లేనిపోయిన మాటలు చెబుతూ ఉంటారు. దేవుడు అందరిని గురించి మాట్లాడతాడు, ఎందుకంటే అందరూ ఆయనకు కావాలి. యవ్వనస్తుల, వృద్ధుల, నడి వయసు కలిగిన వారా, పెండ్లై సంసార జీవితం నడుపుతున్నవారా అని దేవుడు వ్యత్యాసం చూపించదు. అందరిని గురించి ఆయన చూస్తూనే ఉంటాడు. న్యాయంగా నడిస్తే నీకు బహుమానం ఇస్తాడు, న్యాయంగా నడవకపోతే దేవుడు తీర్పు తీర్చేటప్పుడు శిక్షనిస్తాడు. ప్రభునందు పిల్లలు ఇక్కడ ఏమంటే యవ్వనస్తుల గురించి, యవ్వనుడా నీ యవ్వన కాలమందు నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పును ప్రవర్తింపు. అయితే వీటన్నిటినీ బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకున్నాము. నువ్వేదో చేసేస్తున్నావు, ఎలా నడిచేస్తున్నావు, నాకు ఎవరు చూడలేదు, ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు, నాకేం పర్వాలేదు, నా ఇష్టసారం చేసేస్తాను అనుకుంటే కనుక నువ్వు దెబ్బతింటావు. ఎందుకని? దేవుని దృష్టి నీ మీద, ఆయన దృష్టి నీ మీద ఉంచాడు. ఎందుకని? తీర్పులోనికి తెస్తాడు దేవుడు. నీ చేసే ప్రతి పని కూడా దేవుడు తీర్పులోనికి తెస్తాడు. అది చెబుతూ ఏమంటున్నాడు? లేత ప్రాయమును నడి వయస్సును గతించిపోవును జాగ్రత్త అంటున్నాడు. చూడండి, లేత వయస్సు నడిప్రాయమును గతించిపోవునివి కనుక నీ హృదయము నుండి వ్యాకులము తొలగించుకునుము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకునుము. దేవునికి స్తోత్రం. నీవు జాగ్రత్త పడాలా. దేవుడు నన్ను చూస్తున్నాడు, నా బ్రతుకును చూస్తున్నాడు, నా ప్రవర్తన, నా మాటతీరు చూస్తున్నాడు, ఎక్కడ ఏ సంభాషణ చేస్తున్నాను, ఎక్కడ ఏం మాట్లాడుతున్నాను ఆయన చూస్తున్నాడు అనేటువంటి భయము నీలో ఉండాలి. ఎందుకని? నీ ఆయుష్కాలం మీద నిరంతరం ఉండిపోదు. బొమ్మ బురుసు ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది నీ జీవితంలో. ఒకనాడు డబ్బులు కలిగి బాగా ఉంటావు, ఒకనాడు పేదోడు అయిపోతావు.
ఒకనాడు సంతోషంతో అందరి మధ్యలో ఉంటావు, ఒకేసారి టక్కన మార్పు అయిపోతుంది, బొమ్మ బొరుసు పడినట్లు. ఎవరూ లేకుండా ఒంటరి అయిపోతావు. అసలు నీ బ్రతుకు నా బ్రతుకు ఎట్లాంటిదంటే, ఎప్పుడు ఏమవుతామో తెలియని గడ్డి పువ్వు లాంటిది నీ జీవితం అనే పాట ఉంటుంది ఏంటి. ఆ పాట తీస్తే నేను పాడుతాను తర్వాత. ప్రభునందు ప్రియులారా, మన బ్రతుకు ఏనాడు సంతోషంగా ఉంటుందో ఏనాడు విచారంగా ఉంటుందో మనకే తెలియదు. పోని సంతోషం విచారం ఏదో జీవిస్తామంటే అది కూడా గ్యారంటీ లేదు. గ్యారంటీ లేని బ్రతుకు మంది, వారంటీ లేని జీవితం మంది. అయితే దీని మీద దేవుడు కనుదృష్టి పెట్టాడు, తీర్పులోనికి తెచ్చుట కొరకై. చాలా జాగ్రత్త వినాలా. దీని మీద దేవుడు దృష్టి పెట్టాడు. దేని మీద? గడ్డి పువ్వు లాంటి జీవితం మీద, పువ్వు లాంటి జీవితం మీద. ప్రభునందు ప్రియులారా, దాని మీద దృష్టి పెట్టి దేవుడు ఏం చేశాడో జాగ్రత్త వినండి. మానవుని యొక్క వయస్సు, మానవుని యొక్క వయ పరిమాణము, మానవుని యొక్క ఆయుస్సు కొద్ది కాలమై ఉంది. అది కూడా బాధ నుండే ప్రక్రియలో ఉంటుంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది మిత్రమా. రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది మిత్రమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పాలరాతి పైన నీవు నడిచిన కానీ, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన కానీ, పాలరాతి పైన నీవు నడిచిన కానీ, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన కానీ, అందలము పైన కూర్చున్నా కానీ, అందనంత స్థితిలో నీవున్నా కానీ, కన్ను మొయ్యడం ఖాయం, నిన్ను మొయ్యడం ఖాయం, కన్ను మొయ్యడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం. కళ్ళు తెరుచుకో నేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా. కళ్ళు తెరుచుకో నేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం పడిపోతుంది. ధనమున్న గాని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, ధనమున్న గాని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, ధనము నిన్ను రక్షించదు తెలుసా, డబ్బు నిన్ను కాపాడదు తెలుసా. మరణము రాకముందే అది నిన్ను చేరకముందే, మరణము రాకముందే అది నిన్ను చేరకముందే, పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది మిత్రమా. ప్రభునందు అటువంటి జీవితం ఉంది.
ఎప్పటికైనా కళ్ళు తెరుచుకొని సత్యాన్ని గ్రహించకుండా ఉంటే గనక మనం అత్యంత ప్రమాదకరంలో ఉన్నట్టే లెక్క. దేవుని కనుదృష్టి మన మీద ఉన్నది. దేవుని కనుదృష్టి మన మీద ఉన్నది గనుకనే ఇటువంటి మన జీవితాలను ప్రేమించి తన పరిశుద్ధ రక్తమును కార్చుటకై, తన ప్రాణము పెట్టుటకై ఈ లోకములోనికి ఒక మానవ మాత్రుడుగా 2000 ఏళ్ల క్రిందట అవతరించినాడు. దేవునికి స్తోత్రం. నీ మీద, నా మీద, సకల మానవ జాతి మీద, కులము, మతము, ప్రాంతం అనే భేదము లేకుండా అందరి మీద సర్వోన్నతుని దేవుని దృష్టి ఉన్నది కనుకనే వారి యొక్క వయా పరిమాణము, ఆయుష్ కాలము ఉన్నదే తక్కువ. అందులో బాధ నొందే ప్రక్రియలో శాపపు అనుభవాలు బ్రతుకుతున్నారు, శాపపు జీవితాలు జీవిస్తున్నారు. వారిని ఎలాగైనా ఆ శాపపు బంధకముల నుంచి విమోచించాలి అని, తన ప్రేమను కురిపించాలని, తన ప్రేమను చూపించాలని 2000 ఏండ్ల క్రిందట సర్వోన్నతుడు దేవుడు మానవుజ అవతారం ఎత్తినాడు. దేవునికి స్తోత్రం. తన పరిశుద్ధ రక్తమును ఒలికించినాడు, తన ప్రాణము నీకు కొరకు ప్రాణంగా పెట్టినాడు. ఎప్పటికైనా కళ్ళు తెరుచుకోకపోతే నీయంత నాయంత దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు. సత్యమును అంగీకరించడానికి మనము వెనుతిరగకూడదు. సత్యమును అంగీకరించి అందులో మనం ప్రతిష్ఠించుకోకుండా ఎంత మాత్రం ఆలస్యము చేయకూడదు. మన బ్రతుకును మార్చుకోకుండా దేవుడు చూస్తున్నాడు, నా కన్న తండ్రి చూస్తున్నాడు, నిన్ను సృజించిన వాడు చూస్తున్నాడు, సకలమును సృజించిన దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయము లేకుండా, భక్తి కొనసాగించకుండా నీవు నిన్ను బ్రతికితే అత్యంత దౌర్భాగ్యులమై ఉందు ఇప్పటికి కూడా. ప్రభునందు పిల్లారా, ఒక్కసారి ఆలోచన చెయ్యు. న్యాయమే అని కనబడుతుంది, సత్యమే అని గోచరమవుతుంది. అయినా సరే నీ మనస్సు దేవునికి అర్పితము కావడం లేదు. నీ హృదయంలోనికి ఆ సర్వుని దేవుని చేర్చుకోలేకపోతే ఎంత దౌర్భాగ్యులు మనం. ప్రభునందు పిల్లారా, ఎందుకని భక్తుడు మొరపెడుతున్నాడు, పాప సహితములో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, ఎంత మనోహరము. అలాగున ఎవడు పుట్టనేరు. అలా ఎవను పుట్టనేరు. ప్రభునందు పిల్లారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఎప్పుడో ఆదాము అవ్వ చేసిన పొరపాటు మనకెందుకు వస్తుందని అనుకోవద్దు. అది బుద్ధిహీనమైనటువంటి క్వశ్చన్. ఆ ప్రశ్నే బుద్ధిహీనమైనది. ఆదాము అవ్వ చేసిన పొరపాటు మనలోకి ఎందుకు వస్తుంది, ఆ రక్తం మనలోకి ఎందుకు వస్తుందని చేసే బుద్ధిహీనమైన ప్రశ్న ఎప్పుడూ చేయకండి. ఒక కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఎవరో ఫలానా, నేను అనుకుందాం ఫర్ సపోజు సమ్మిట శ్రీరాములకి సమ్మిట పార్వతమ్మకి పుట్టాను నేను, కుమారుడు, పెద్ద కుమారుడుగా పుట్టాను. నాతో పాటు సహోదరుడు, తమ్ముడు కూడా ఉన్నాడు. ఇప్పుడు మేమిద్దరం పుట్టాం కదా, మేమిద్దరం ఎవరి కుటుంబం? సమ్మిట వారి కుటుంబం. మా ఇంటి పేరు సమ్మిట. ఇప్పుడు మేమిద్దరం పుట్టాము కనుక కొన్నాళ్ళు గడిచాము, కొన్నాళ్ళు బ్రతికాము. ఇప్పుడు బయటకు వైదొలుగా పోయామనుకోండి, నన్ను నెట్టేశారు బయటకు అనుకుందాం ఉదాహరణ. నా తల్లిదండ్రులు బయటకు నెట్టేశారు. అంత మాత్రం నేను సమ్మిట వారి కుమారుని కాకుండా పోతానా? సమ్మిట వారి వారసత్వం నాకు ఉండకుండా పోతుందా? ఎక్కడో బ్రతుకుతున్నాను, ఏదో ప్రాంతంలో జీవిస్తున్నాను, అంత మాత్రాన ఎక్కడికి పోయినా సరే సమ్మిట శ్రీరాములు కొడుకే. ఒకవేళ నా కన్న తండ్రి, నా కుమారుడు చచ్చిపోయాడు, నాకు కొడుకే లేడు అనుకున్నా సరే నేను ఆయన కుమారుణ్ణే అవుతాను. అలాగనే ఆదాము అవ్వల యొక్క సంతతే ఈ భూమి మీద ఉన్న మానవ జాతి. నువ్వు వేరు, నీ ప్రాంతం వేరు, నా ప్రాంతం వేరు, నీ కుటుంబం వేరు, నా కుటుంబం వేరు అనుకున్నప్పటికి కూడా మనమందరము వాళ్ళ యొక్క బిడ్డలు. ఇది న్యాయం కాదా? నెట్టివేయబడినాము, అనేక ప్రాంతాలుగా విస్తరించినాము.
5 ఖండాలు నివసిస్తున్నాము, 5 కాంటినెంట్స్లో. ఇన్ని రాష్ట్రాలకు విభజించబడ్డాం, ఇన్ని ప్రాంతాలకు విభజించబడ్డాం. అంత మాత్రాన వేరురైపోతామా? అనలేము. అలాగనే ఆదాము అవ్వ నుంచి పుట్టిన ప్రతి ఒక్కడు కూడా, ఆ వంశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పాప సహితములోంచి పుట్టినవారు, పాపరహితులు కాదు. అందుకే స్త్రీ పురుషుని కలయిక ద్వారా పుట్టినవారు వీరందరూ కూడా. కానీ పురుషుని ప్రమేయము లేకుండా స్త్రీ సంతానానికే పుడతాడని ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. అలాగని ఎవడూ పుట్టనేరుడు అన్నాడు. అలాగ పుట్టగలిగిన ఏకైక వారసుడు, సర్వోన్నతుడు, ఆది సంభూతుడు, నజరేతుడగు యేసునాథుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ వలన కన్యక గర్భవతై కుమారుణ్ణి కనెను. ఆయన ద్వారా సర్వ మానవ జాతికి విమోచన దొరికింది. ఇప్పటికి కూడా కళ్ళు తెరుచుకొని, నేను చెప్పింది వాస్తవం కాదు, మీ అందరికీ తెలుసు. ఏంటి తెలుసు? మన జీవితము ఈ రీతిగా ఉందని తెలుసు. అదే దైవలేఖనం చెబుతుంది. చూడండి, కిందకి వెళ్ళాలంటే, నరులో ఆయుష్కాలం పరిమితి కలది, వారికి నెలలు సంఖ్య నీకు తెలిసయి ఉన్నవి, మించజాలని వయ పరిమాణము నీ వారికి నియమించి ఉన్నావు. కూలి వారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారి విశ్రమ నొందునట్లు వారి వైపు చూడక ఉండుము. ఇక్కడ జాగ్రత్త వినాలా. వృక్షము అనగా చెట్టుకి మనకున్నటువంటి వ్యత్యాసం కూడా దేవుడు చూపుతూ మన బతుకు ఎంత భయంకరమో చూపుతున్నాడు. చూడండి ఏమన్నాడో చూడండి. వృక్షము నరకబడిన ఎల్లా అంటే చెట్టు, అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. అవునా కాదా? ఒక చెట్టు నరికేసాం, అయినా సరే మళ్ళీ చిగురుస్తుంది, మళ్ళీ లేత కొమ్మలు వేస్తుందని నమ్మకం మనకి ఉంటుంది. ఉండదా? ఉంటుంది కనుక మనం ప్రతిరోజు కూడా, ప్రతి సంవత్సరం కూడా మన గట్లంతా కూడా కంపలన్నీ కొడుతూ ఉంటే, ఆ డొంకలన్నీ కొడుతూ ఉంటే మళ్ళీ ముడుతున్నాండి. ఆ నమ్మకం ఉంది, ఎందుకంటే రీసైక్లింగ్ జరుగుతుంది. అయితే చూడండి, దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేతది చిగుర్చును, లేత మొక్క వలది కొమ్మలు వెయ్యను. దేవునికి స్తోత్రం. అయితే నరుడు ఒక బ్రతుకు ఏ రీతిగా ఉందో చూడండి. అయితే నరులు మరణమై కదలక పడి ఉందురు, నరులు ప్రాణము విడిచిన తర్వాత వారు ఏమైపోవుదురు. ఎందుకని? పాప సహితు నుండి పాపరహితుడు పుట్టలేదు. ఏమైపోదురు? ఆ ఏమైపోదురు అనే ప్రశ్నకు ఆశ్చర్యార్థకానికి దేవుడు సమాధానపరిచాడు 2000 ఏళ్ల క్రితం. దేవునికి స్తోత్రం. ఏమైపోరు నాయనా, నా పరిశుద్ధ రక్తము చేత ఎవరైతే విమోచించబడతారో వారందరూ దేన్నైతే కోల్పోయి బాధపడుతున్నారో, దేని కొరకు వెతుకులాడుతున్నారో అది వారికి దయచేయబడుతుంది. ఎవరైతే నా పరిశుద్ధ రక్తాన్ని తృణీకరిస్తారో, నేను చేసిన త్యాగాన్ని అంగీకరించకుండా దూరంగా చూసి అలా వెళ్ళిపోతారో వారి బ్రతుకులు మాత్రంగా ఎప్పుడు అనుకున్న రీతిగానే అగ్ని ఆరదు, పురుగు చావదనే ప్రాంతంలో పడిపోతారు. ఏమైపోదురు? అలా అయిపోతారు. అదే సమాధానం 2000 ఏళ్ల క్రిందట మనకి జరిగింది. దేవునికి స్తోత్రం. గనుక ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నానని నువ్వు విర్రవీగిపోవడానికి లేదు, నమ్ముకోలేదు అని వారు బాధపడడానికి లేదు. దేవుడు ఇంకా సమయాన్ని ఇచ్చాడు. నమ్ముకోలేదని బాధపడడానికి వీలు లేకుండా దేవుడు కాస్త ఈ మాటను వినిపించినాడు. గనుక ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించి యేసునాథుని పరిశుద్ధ రక్తంతో కడగబడి తన వారసులుగా మనం అందరము స్థిరపరచబడదాం. నమ్ముకున్న మీరు, నమ్ముకున్న నేను, నా తండ్రి దృష్టి నా మీద ఉన్నదని గ్రహించి మన బ్రతుకులను లోపాలను సవరించుకొని దేవుని వైపు తిరిగి ఆయన పరిశుద్ధ రక్తములో, పరిశుద్ధ శరీరంలో పాలభాగస్తులవుదాం. దేవుడి మాటలు వినికి వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.